హలో అండి. ఈరోజు పచ్చిమాకాయ పచ్చడి ఎలా కలుపుకోవాలో చూసేద్దామండి. ఇది ఊరబెట్టుకునే పని లేదండి. ఈ పచ్చడికి డైరెక్ట్గా కలిపేసుకోవడమేనండి పచ్చడిని. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలాగానే ట్రై చేశారంటే ప్రతిసారి ఇలానే పచ్చడి చేసుకుంటారు మీరు కూడా. చాలా ఈజీ రెసిపీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పచ్చడిని. ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు. ముందుగా మామిడికాయలని కడిగి పై చెక్కు తీసేసుకోవాలండి. తీసేసుకుని మాగాయ ముక్కలకి ఎలా అయితే పొడుగ్గా చీలికలుగా కోసుకుంటామో అలా కోసేసుకోవాలి. అలా కోసుకున్న ముక్కల్ని ఒకరోజు మొత్తం ఎండలో ఆరబెట్టేసుకోవాలి. అంటే మామిడికాయలో ఉన్న చెమ్మ మొత్తం పోయే వరకు, ఆ ముక్కలకు ఉన్న చెమ్మ పోయే వరకు ఎండలో ఆరబెట్టుకోవాలన్నమాట. ఇవి కేజీ ముక్కలు. కారం, మెంతిపిండి, ఆవపిండి, ఉప్పు, వెల్లుల్లిపాయలు, పసుపు. ఈ కేజీ ముక్కలకి పావుసేరు గ్లాస్ కారం పడుతుందండి. పావుసేరు గ్లాస్ కారం, అర గ్లాస్ ఉప్పు, ఆవపిండి 100 గ్రాములు, మెంతిపిండి 50 గ్రాములు, ఒక అర స్పూన్ పసుపు, వెల్లుల్లిపాయలు వేసి ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత నూనె పోసేసుకోవాలి. వేరుశనగ నూనె. కేజీ ముక్కలకి అర కేజీ నూనె పడుతుందండి. ఇలా ఈ ఉప్పు కారం నూనెలో కలిసిపోయే వరకు కలుపుకోవాలన్నమాట. ఎక్కడ ఉండలు లేకుండా శుభ్రంగా ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలను కూడా ఇందులో వేసేసుకుని కలిపేసుకోవాలి. ఉప్పు కారం ఈ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. గట్టిగా నొక్కి కలపకూడదండి. ఈ పచ్చడిని నిదానంగా స్మూత్గా కలపాలన్నమాట. చూసారా, నూనె అయితే పైకి తేలలేదు, కానీ డబ్బాలో పెట్టుకుంటే కనుక నూనె మొత్తం పైకి వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని డబ్బాలోకి తీసేసుకుందాం. ఇలా ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుని ఒక 3 రోజులు అలానే వదిలేయాలండి. 3 రోజుల తర్వాత ఈ పచ్చడిని మూత తీసి చూద్దామండి ఎలా ఉందో. ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారా, నూనె అంతా ఎలా పైకి వచ్చేసిందో. ఇప్పుడు దీన్ని ఒక టబ్లోకి వేసేసుకుందాం. మూత తీయంగానే ఎంత కమ్మటి వాసన వచ్చిందోనండి పచ్చడి. ఒక్కసారి మొత్తం ఇలా కలిపేసుకోవాలి. మళ్ళీ ఇందులో ఇంకో కొంచెం ఉప్పు పట్టిందండి. ఒక 2 స్పూన్లు ఉప్పు పట్టింది. ఆ క్లిప్ మిస్ అయిందనమాట. మామిడికాయ పులుపుని బట్టి మనం ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే ఆవకాయ పచ్చళ్ళకి దేనికైనా సరే, మామిడికాయతో పట్టే ఏ పచ్చడికైనా సరే పులుపుని బట్టే మనం ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలండి. మామిడికాయ పుల్లగా ఉంటే కనుక కంపల్సరీ ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుందండి. ఉప్పు కారం కూడా ఎక్స్ట్రా పడుతుందన్నమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. నిజంగా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.